ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా క్రియేట్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప 2 ది రూల్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రి మూవీస్ నిర్మించింది. ఆంధ్ర నుండి అమెరికా వరకు ఎక్కడ చూసినా ఇప్పుడు ఒకటే మాట. పుష్ప 2 హౌస్ ఫుల్ బోర్డ్స్ తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్ రాబడుతుంది ఈ సినిమా. ఇక ఓవర్సీస్ లో పుష్ప రికార్డ్ స్థాయి ఓపెనింగ్ అందుకున్న రికార్డ్స్ తిరగరాస్తుంది. నార్త్ అమెరికాలో కేవలం అడ్వాన్స్ సేల్స్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ అడ్వాన్స్ సేల్స్ రాబట్టిన మూడవ సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ రోజు 1.1 మిలియన్ కొల్లగొట్టి ప్రీమియర్స్ తో కలిపి 4.4 మిలియన్లతో సూపర్ స్టార్ అందుకుంది. రెండవ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఎక్కడ స్లో అవ్వకుండా పరుగులు తీస్తూనే ఉంది పుష్ప 2. ఇక లేటెస్ట్ గా 5 రోజులుగా గాను ఈ సినిమాను నార్త్ అమెరికాలో 9.7 మిలియన్ల మార్కును సునాశంగా దాటేసింది. ఇక ఈ రోజు 10 మిలియన్ల మైల్ స్టోన్ మార్కును అందుకుంటుంది. ఇక వరల్డ్ వైడ్ గా 4 రోజులకు గాను 829 కోట్లు కలెక్ట్ చేసి 1000 కోట్ల దిశగా పరిగెడుతుంది పుష్ప. ఇక లాంగ్ రన్ లో పుష్పరాజ్ ఎంత సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. టాలెంటెడ్ యాక్టర్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ వీరధూర శూరన్ పార్ట్ 2 భారీ అంచనాల నడుమ తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆర్ఆర్ఆర్ విక్రమ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి ముంబై కార్ తగ్స్ మురారి వంటి చిత్రాలను హెచ్ఆర్ పిక్చర్ బ్యానర్ మీద రియా షింబు నిర్మించి మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన నిర్మాతగా వీరధూర శూరన్ పార్ట్ 2 రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా టీజర్ను విడుదల చేశారు. కిరణా కొట్టులో హీరో ఉండడం, సరుకుల కోసం మహిళ రావడం తన కూతురికి డిస్టర్బ్ అవుతుంది, మెల్లిగా అడుగు అంటూ హీరో అనడం, జాలీగా తన ఫ్యామిలీతో కలిసి తిరుగుతున్న హీరో ఆ తర్వాత వెంటనే గన్తో విధ్వంసం సృష్టించడం, అలా విక్రమ్ పాత్రలోని 2 కోణాలని టీజర్లో చూపించాడు. ఇక పోలీస్ ఆఫీసర్ ఎస్.జే. సూర్య ఈ చిత్రంలో చాలా కొత్తగా కనిపించబోతున్నారు. ఈ టీజర్లో ఈ సినిమాలో విక్రమ్, ఎస్.జే. సూర్య, సూరజ్ బెంజరం 3, దుషారా విజయన్లు బాగా హైలైట్ అయ్యారు. ఇప్పటికే వీరధూర శూరన్ పార్ట్ 2 చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. ఈ మూవీ నుంచి ఇదివరకు రిలీజ్ చేసిన గ్లిమ్స్ యూట్యూబ్ లో ఇప్పటికే 14 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో చియాన్ విక్రమ్ నటన, యాక్షన్ సీక్వెన్స్లు, విజువల్, ఆర్ఆర్ వర్క్ ఇలా అన్ని కూడా అభిమానుల అంచనాలను మించిపోయి ఇక ఇందులో చియాన్ విక్రమ్ డిఫరెంట్ లుక్స్, ఎస్.జే. సూర్య పర్ఫార్మెన్స్ పాత్రలకు ఆడియన్స్ మంచి రెస్పాన్స్ దక్కేలా ఉంది. ఈ టీజర్ తో సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం, జీకే ప్రసన్న ఎడిటింగ్, సిఎస్ బాలచంద్రన్ ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. యానిమల్ తో తృప్తి దిమ్రి నేషనల్ క్రష్ కేటగిరీలో చేరిపోయింది. ఈ మూవీ సక్సెస్ ఎవరికైనా కలిసొచ్చింది అంటే అది ఆమెకే. తృప్తి కెరీర్ యానిమల్ కు బిఫోర్ ఆఫ్టర్ అన్నంతగా చేంజ్ అయిపోయింది. వరుస ఛాన్సులు కొల్లగొట్టడం ఒక ఎత్తు అయితే యంగ్ స్టార్స్ తో రొమాన్స్ చేసి గోల్డెన్ ఆఫర్స్ కొట్టేసింది మరో ఎత్తు. ఈ ఇయర్ బ్యాడ్ న్యూస్ లో విక్కీ కౌశల్ ఆడిపాడిన ఈ చిన్నది విక్కీ విద్య కాబోవాల మూజులో రాజ్ కుమార్ రావుతో రొమాన్స్ చేసింది. కానీ ఈ 2 సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. తన ఇమేజ్ డ్యామేజ్ అవుతున్న టైంలో కార్తిక ఆర్యన్ హీరోగా వచ్చిన భూల్ భూలయ్య 3 సూపర్ హిట్ కావడంతో కాస్తంత ఊపిరి పీల్చుకుంది. ప్రజెంట్ దడక్ 2 సెట్స్ పై ఉండగా మరో 2 నయా ప్రాజెక్టులను ఒడిసిపడుతుంది క్రేజీ గర్ల్ తృప్తి. షాహిద్ కపూర్, విశాల్ భరద్వాజ్ కాంబోలో వస్తున్న మూవీలో ఫిక్స్ అయింది తృప్తి. దీనికి అర్జున్ ఉస్తారా అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. యాక్షన్ ఫ్యాక్ట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జనవరిలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇదే కాదు మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ తో జోడీ కట్టనున్నట్లు బాలీవుడ్ లో గట్టి బజ్ నడుస్తుంది. ఇలా వరుస పెట్టి యంగ్ అండ్ డైనమిక్ హీరోలతో ఛాన్సులు కొల్లగొట్టడం చూస్తుంటే స్టార్ హీరోయిన్ గా చేంజ్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకున్నట్టే కనిపించట్లేదు తృప్తి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 109వ సినిమాగా డాకు మహారాజ్లో నటిస్తున్నాడు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశి నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన ప్రగ్భా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి కీలక పాత్రలో నటిస్తుంది. హై హ్యాండ్ యాక్షన్ ఎంటర్టైన్ గా రానున్న ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లిమ్స్ ఆడియన్స్ లో ఈ సినిమాపై భారీ అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. అందులో భాగంగా ఈ డాకు మహారాజ్ ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాంగ్ రిలీజ్ డేట్ ఎప్పుడనేది ప్రకటించకుండా డాకు ఫస్ట్ సింగిల్ అదరగొడుతుంది. బ్లాక్ బస్టర్ తమన్, బాలయ్య కాంబో మరోసారి సెన్సేషన్ చేయడానికి వస్తున్నారు అని మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 15 తర్వాత సాంగ్ రిలీజ్ చేస్తారు అనే టాక్ వినిపిస్తుంది. బాలయ్య సినిమాలకు తమన్ సంగీతం అందించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి ఎంతటి సెన్సేషన్ సృష్టించాయో డాకు కూడా అంతకు మించి ఉంటుందని యూనిట్ భావిస్తుంది. అత్యంత భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు.
విభిన్న పాత్రలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు సోను సూద్ కథానాయకుడిగా నటిస్తూ రచన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఫతే. సోను సూద్ దర్శకత్వంలో వస్తున్న తొలి చిత్రం కావడంతో ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఫతే చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ ఫతే నుంచి టీజర్ విడుదలైంది. 80 సెకన్ల నీటివి గల ఫతే టీజర్ అత్యంత ఆసక్తికరంగా సాగింది. బుల్లెట్ల వర్షం కురిపించి గన్ పట్టుకొని నిల్చొని ఉన్న సోను సూద్ పాత్రను పరిచయం చేస్తూ టీజర్ ప్రారంభమైంది. ప్రతి ఫ్రేమ్లోనూ భారీతనం కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. వైలెన్స్ ఓ రేంజ్లో ఉండబోతుందని టీజర్ స్పష్టం చేస్తుంది. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టాప్ క్లాస్ లో ఉన్నాయి. సోను సూద్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. మొత్తానికి టీజర్ చూస్తుంటే వైలెన్స్ తో కూడిన అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ తో సోను సూద్ బిగ్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేయబోతున్నారని అర్థమవుతుంది. దర్శకుడిగా చేస్తున్న తొలి చిత్రానికి సోను సూద్ బలమైన కథను ఎంచుకున్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అలాంటి ఆసక్తికరమైన సైబర్ క్రైమ్ అంశాన్ని కథ వాస్తవుగా తీసుకొని దాని చుట్టూ బలమైన కథను అల్లుకున్నారు సోను సూద్. సైబర్ క్రైమ్ సిండికేట్ ను ఢీకొట్టి ఆ చీకటి సామ్రాజ్యంలోని రహస్యాలను ఛేదించి ఎందరో జీవితాల్లో వెలుగును నింపే వ్యక్తిగా సోను సూద్ కనిపిస్తున్నారు. ప్రారంభం నుంచి చివరి వరకు తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ ప్రేక్షకులు సిట్ ఎండ్లో కూర్చొని చూసే సినిమాగా సోను సూద్ ఫతే చిత్రాన్ని మలుస్తున్నారు. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని పంచడం కోసం ఈ చిత్రం కోసం ప్రముఖ హాలీవుడ్ సాంకేతిక నిపుణులను సైతం రంగంలోకి దించారు.